good morning. Ladies first. Yes, good morning. Yes, good morning leaders. నా పేరు భాగ్య బాలకృష్ణ. మేము ఇబ్రాహీంపట్నం పక్కన ఒక చిన్న విలేజ్ మల్సెట్టిగూడ విలేజ్ నుండి వచ్చాము. లీడర్స్ ఇక్కడ ఏంటంటే మాకు వెస్టీజ్ ఆపర్చునిటీ మా గ్రేట్ అప్లయన్స్ కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకోటి ఏంటంటే లీడర్స్ ఇక్కడ చదువు అని చెప్తున్నారు కదా, చాలా వరకు ఇక్కడ థర్డ్ క్లాస్ చదివే వాళ్ళే ఈ బిజినెస్ చేయగలిగినప్పుడు ఏంటంటే ఈ బిజినెస్ చూస్ చేసుకోక ముందుకు నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మ్యారేజ్ అయిందన్నమాట. నాకు మ్యారేజ్ తర్వాత సార్ కూడా నువ్వు ఇంకా నేనే చదువు అనేది తక్కువ చదువుకున్నా, నువ్వు కూడా చదువు అని చెప్పి ఎంకామ్లో ఓపెన్గా పీజీ చేయించాలనుకున్నారు. ఎంకామ్లో కూడా బిఫోర్ కరోనాకి అమౌంట్ అనేది కట్టడం జరిగింది ఫీజు. కానీ బై గాడ్ గిఫ్ట్ వెస్టీజ్ ఆపర్చునిటీ కోసమేమో 2 years కూడా కరోనా రన్ అయింది. కానీ ఆ ఫీజు మాత్రం అక్కడనే వదిలేసి వెస్టీజ్ ఆపర్చునిటీ ఒక గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు మాకు తేజశ్రీ మేడం రాజు సార్ చెప్పినప్పుడు ఆపర్చునిటీ చూస్ చేసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నామన్నమాట. ఆపర్చునిటీ చూస్ చేసుకున్నప్పుడు కూడా చాలా పెద్ద ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ సైడ్ అయినా అత్త వాళ్ళ సైడ్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఏమన్నారంటే చదువుకున్నారు, ఏదో ఒక జాబ్ చేసేయాలు, గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా చేసుకోండి అని చెప్పిరు. కానీ వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినకపోతే ఏమన్నారంటే నీకు పిచ్చి పట్టింది, నువ్వు ఇవన్నీ ప్రోడక్ట్స్ అంటున్నావు, సోప్స్ అంటున్నావు, నీతో పాటు నీ పిచ్చి ఆయనకు కూడా తలిగించినావు. ఆ పిచ్చి ఏం పిచ్చి ఉందో మాకు తెలియదు, కానీ కొన్ని రోజులైతే మాత్రం నిన్ను ఎర్రగడ్డలు వేస్తామన్నారు. నేనేం చెప్పినా మీరు అట్నే అంటూ ఉండండి, నేను ఎప్పుడో ఒక రోజు డియూసీ డై చూపిస్తా, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటా, నేను జాబ్ చేస్తే నేను ఒక్కదాన్నే జాబ్ చేస్తా. కానీ నేను ఇక్కడ వెస్టీజ్ ఆపర్చునిటీ తీసుకుంటే మాత్రం కొన్ని వేల మందిని చూస్తున్నా కదా, నేను కూడా వేల మందిలో నేను ఒక్కరిగా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిల్చుంటా అని మా ఫ్యామిలీలో చెప్పేసి వచ్చిన. కానీ అంత పెద్ద మాటలు చెప్తే చాలా మంది రిలేషన్స్ కానీ దూరం అయ్యారు. కానీ ఆ రిలేషన్స్ ఎప్పుడు కూడా పట్టించుకోలేదు, రిలేషన్స్ ఎవ్వరు కూడా బిజినెస్లో లేరు. కానీ ఈరోజు వెస్టీజ్ ఆపర్చునిటీ ద్వారా ఇంత పెద్ద ఫ్యామిలీ అనేది నాకు తోడుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్, మై గ్రేట్ అప్లయన్స్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు బాలకృష్ణ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది లీడర్స్. నా గ్రేట్ అప్లయన్స్ తేజస్వి మేడం, రాజు సార్, నా గ్రేట్ మెంటర్ పురుషోత్తం దాస్ సార్, పూర్ణిమ మేడం, నా ఎల్ఓఎస్ అందరికీ పాదాభివందనాలు. ఈరోజు ఇంత పెద్ద స్టేజ్ మీద ఫస్ట్ టైం నా జీవితంలో చెప్తున్నాను కదా, నేను చదువుకుంది చాలా తక్కువ, ఇంటర్మీడియట్. ఒక్కసారి ఆలోచన చేయండి, నేను మిల్క్ డైరీలో పని చేసుకుంటూ 12 years అక్కడనే నా సగం 12 years అక్కడనే గడిచిపోయింది. అక్కడ నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 20,000. కానీ ఇప్పుడు నాకు 2.5 lakhs దగ్గర 2.5 lakhs. ఒక్కసారి ఆలోచన చేయండి లీడర్స్, ఈరోజు ఎంత పెద్ద లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాను. ఒక లగ్జరీ కార్ తీసుకున్నాను. ఈరోజు హౌస్గిన నా అప్లయన్స్ కౌన్సిలింగ్ తోని హౌస్గిన తీసుకోబోతున్నాను. థ్యాంక్ యూ అప్లయన్స్, థ్యాంక్ యూ మెంటర్స్. ఒక్కసారి ఆలోచన చేయండి, జాబ్లో ఉండుంటే నేను ఈ 2 yearsలో నా డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవునా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరెవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్లో డబ్బు అనేది లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ బిజినెస్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ద్వారా ఈరోజు ఒక గొప్ప అవకాశం మనకు వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీం ద్వారా వచ్చింది. ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఎంతోమంది 60 సంవత్సరాలు కష్టపడతాం బయట, కానీ ఇక్కడ మాత్రం ఒక 2 years 3 years కన్సిస్టెన్సీగా పనిచేస్తే ఇలాంటి స్టేజ్ మీద వస్తాం, మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఒక్కసారి చూడండి, మీ అందరికీ ఫ్యామిలీ ఉండొచ్చు, అమ్మ నాన్న పాప బాబు భార్య, వీళ్ళందరినీ మనము పోషిస్తూ ఉంటాం, అంతేనా కదా? కానీ వెస్టేజ్ని మీరు ఒక 2 years పోషించండి, మీ 3 తరాల జీవితాన్ని మార్చేస్తుంది, మీ ఫ్యామిలీని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా గ్రేట్ అప్లయన్స్, నా గ్రేట్ మెంటర్స్, థ్యాంక్ యూ సో మచ్.